నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలు కాగా 11 మంది ఉపసంహరించుకున్నారు. ఈ నెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ మద్దతిస్తుండగా బీజేపీ ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతిస్తోంది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. రేపు 3 జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ వ్యూహాలు రచించనుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలు కాగా 11 మంది ఉపసంహరించుకున్నారు. ఈ నెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ మద్దతిస్తుండగా బీజేపీ ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతిస్తోంది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. రేపు 3 జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ వ్యూహాలు రచించనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శేఖర్ లైవ్ లో ఉన్నారు. శేఖర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ చంద్రిక. నిన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నల్గొండ, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ముగియగానే మళ్ళీ నాయకులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సాధించారు. దానిలో భాగంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. నిన్న విత్డ్రాలు కూడా అయ్యాయి. విత్డ్రా అయిన తర్వాత బరిలో దాదాపు మొత్తం కూడా 63 మంది ఉంటే 11 మంది విత్డ్రా అయ్యారు. 52 మంది పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరం చేశారు. ఇక ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నని అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ప్రజలలోకి వెళ్ళి ఎవరైతే గ్రాడ్యుయేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏనుగుల రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి చెందిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని అతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఇండిపెండెంట్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, వివిధ కోణాల్లో నిరుద్యోగులతో సంబంధాలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కొంతమంది కూడా చాలామంది కూడా ఇండిపెండెంట్లు కూడా పోటీలో ఉన్నారు. మొత్తం కూడా 52 మంది బరిలో ఉన్నట్లు నిన్న అఫీషియల్గా కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హరిచందన చెప్పుకొచ్చారు. ఓవరాల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇది ఉప ఎన్నికలనే చెప్పుకోవచ్చు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా మొన్నటి వరకు ఉన్నారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తన పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. దాంతో ఉప ఎన్నికలని అనివార్యమైన తర్వాత గతంలో దగ్గరలోకి వచ్చి ఓటమి చెందిన తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఎంపీ ఎలక్షన్లోనే తను ఎక్కడైతే ఎన్నికల ప్రచారం ఉందో ఆ ప్రచారంలో అదేవిధంగా ఎంపీతో పాటు ఎంపీ క్యాండిడేట్కి ఎన్నికల ప్రచారం చేశాడు. అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించండి, ఖచ్చితంగా కూడా నేను గతంలో అంటే నిరుద్యోగుల తరపున పోరాడిన, ఈసారి కూడా ప్రభుత్వం వెంట ఉంటున్నాను, ప్రభుత్వం నాకు సహకరిస్తుంది, నిరుద్యోగులకు కోసమే పనిచేస్తానంటూ ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేశాడు. ఈరోజు కూడా నకరేకల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో సమావేశమై వాళ్ళందరినీ కూడా ఆ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు పోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, అభ్యర్థులు అయితే నామినేషన్ చేశారు. కానీ ఇప్పటికీ ఎక్కడ కూడా అఫీషియల్గా వాళ్ళు ఎన్నికల ప్రచారానికైతే ఇంకా ముందుకు రాలేదు. 27వ తేదీ ఈ పోలింగ్ ఉన్నది. మొత్తం కూడా ఓవరాల్గా 3 జిల్లాలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటున్నది. మొత్తం 605 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు చూస్తే 4,63,000 మంది ఓటర్లు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో 4,63,000 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే 2021 ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఉండేది. 5 లక్షలకు పైచిలుకున్న ఓటర్ల సంఖ్య మాత్రం కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో పెద్ద ఇష్యూనే నడిచింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి తీన్మార్ మల్లన్న అదేవిధంగా వివిధ స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఇష్యూ చేశారు. ఇక్కడ కావాలని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఓట్లుగా నమోదు చేశారు. దాదాపు 70,000 నుంచి 1,00,000 ఓట్లను అంటే సంబంధం లేని వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్
పొలిటీషియన్స్ని కావచ్చు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఓటు నమోదు చేశారు. వాళ్ళు ఆ ఓటుని అంటే వాళ్ళంతా కూడా తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎవిడెన్స్తో సహా తీర్మార్ మల్లన్న చూపించాడు. అయినప్పటికీ కూడా అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈసారి చూస్తే మాత్రం ఎక్కడైనా ఏ ఎన్నికల్లోనైనా చాలాసార్లు మనం చూస్తే ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ప్రతి ఎలక్షన్లకు ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పుడు ఉప ఎన్నికల్లో చాలా కొంతమంది అప్లై చేసుకోకపోవచ్చు, కానీ చాలా పెద్ద ఎత్తున మాత్రం ఓట్ల సంఖ్య మాత్రం తగ్గింది. ఇప్పటికే వాళ్ళు కూడా అభ్యర్థులు కూడా చెప్పుకొస్తున్నారు గతంలో గెలిచిన విధానం ఎట్లుంది, ఇట్లా అక్రమ పద్ధతిలో గెలిచారని కూడా పలు సభలలో తీర్మార్ మల్లన్న కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఓవరాల్గా మొత్తం కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే మళ్ళీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. నిన్నటి వరకు బిజీగా ఉన్న నేతలు మళ్ళీ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీనే అయ్యారని చెప్పుకోవచ్చు. 27వ తారీఖు వరకు ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత 27వ తేదీ పోలింగ్ ఉంటుంది. మళ్ళీ 5వ తేదీ కౌంటింగ్కు సంబంధించింది. ఈ కౌంటింగ్కు సంబంధించి కూడా ఈ పోలింగ్కు సంబంధించి కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బ్యాలెట్ ఎట్లుంటుంది ఏంది, కొత్తగా ఎవరైతే ఓటు హక్కును నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వివరించే ప్రయత్నం మాత్రం వాళ్ళ టీములు కూడా చేస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు, వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ కావచ్చు, మొత్తం కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు టెలికాలర్స్ ద్వారా కాల్స్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి పర్సనల్గా కూడా పెద్ద ఎత్తున వాళ్ళతో మీటింగ్లు అరేంజ్ చేయడము. ఓవరాల్గా మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి సాధించిన అభ్యర్థులందరూ గెలిపే లక్ష్యంగా మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి అభ్యర్థుల అయితే ఉన్నది. ఇక మరోవైపు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంత ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తున్నది. పాలకూరి అశోక్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా జడ్సన్ కావచ్చు, వీళ్ళు కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళు కూడా ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ముందుకు పోతున్నారు. ఓవరాల్గా మొత్తం కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. వివిధ పార్టీలకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల తరపున నేతలు కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు కాల్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి చేయబోయే పనులు కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన పనులు కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళ కోసం చేసిన పనులు కావచ్చు, ప్రతిదీ కూడా వివరిస్తూ వాళ్ళ మేనిఫెస్టోను కూడా వాళ్ళందరికీ ఓటర్లకు అందరికీ కూడా వివరిస్తూ అయితే ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అడావిడి అయితే కనిపిస్తున్నదని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం గతంతో పోలిస్తే ఈసారి అంటే కొంత తక్కువ టైమే ఉన్నది. ఈ టైంలోనే వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత బీజేపీకి సంబంధించి క్యాండిడేట్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారాన్ని చేసినట్లు కూడా ఇక్కడ కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాత్రం తీర్మార్ మల్లన్న మొత్తం కూడా 3 నియోజకవర్గాలు కలియ తిరుగుతున్నాడు. అదేవిధంగా వాళ్ళ టీములు కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్గా కనిపిస్తుంది. చంద్రిక.